తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కొన్ని రోజుల క్రితం ఓ యాక్సిడెంట్ జరిగి దాని నుంచి త్వరగానే కోలుకున్నాడు రిషబ్ పంత్. అతనికి యాక్సిడెంట్ అయిన టైంలో ఎవరు కూడా మళ్లీ త్వరగా గ్రౌండ్ లో అడుగు పెడతాడు అనుకోలేదు. కారణం తాను తీసుకున్న మెడిసిన్ కారణంగా బరువు పెరిగాడు. దీంతో ఎలాగైనా కష్టపడి బరువు తగ్గాలి అనుకున్న రిషబ్ ఆ విధంగానే మంచి డైట్ ఫాలో అయ్యి బరువు తగ్గాడు. మరి డైట్ డీటెయిల్స్ చూస్తే లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నాడు. బాడీకి రోజుకి 1400 క్యాలరీలు అవసరమైతే 1000 క్యాలరీలు మాత్రమే తీసుకున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ కి గెయిన్ చేయడానికి కుడికాలు గాయాన్ని బలంగా చేయడానికి అతను చాలా కష్టపడ్డారు. పంత్ కి రసమలై, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, సుషి వంటి ఫుడ్స్ చాలా ఇష్టం. కానీ ఫిట్నెస్ గోల్స్ రీచ్ అవ్వడానికి వీటన్నింటినీ దూరం పెట్టాడు. తను తన డైట్ లో కేవలం ఆలివ్ ఆయిల్ వాడేవాడు. చిల్లీ చికెన్ కూడా చాలా తక్కువ నూనెతోనే చేయించుకుని తినేవాడు. దీంతో పాటు మంచి నిద్ర, అంటే దాదాపు రాత్రి 11 దాటాక గ్యాడ్జెట్స్ జోలికి వెళ్లకుండా రోజు 8 నుంచి 9 గంటలు నిద్ర ఉండేలా చూసుకున్నాడు. అన్నింటికంటే ముఖ్యమైనది క్యాలరీల వినియోగాన్ని తగ్గించి ఉన్న వాటిని కరిగించడం. ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఇది అవసరం. డైట్ కంట్రోల్, పోషకాలు ఎక్కువగా తీసుకోవడం, క్యాలరీలను తగ్గించడం, వర్కౌట్స్ చేయడం లాంటి వాటి వల్ల బరువు తగ్గాడు. అదే విధంగా మజిల్ పవర్ పెంచడం, హార్ట్ హెల్త్ ని మెయింటైన్ చేయడం, జీర్ణక్రియను చురుగ్గా చేయడం, మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి వర్కౌట్స్ హెల్ప్ చేస్తుంది. ఇలా చేయడం వల్లే కేవలం 4 నెలల్లోనే 16 కిలోలు తగ్గాడు రిషబ్. డైట్ తో పాటు రెగ్యులర్ వర్కౌట్ తో బరువు తగ్గొచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనివల్ల మజిల్ పవర్ కూడా పెరుగుతోంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు పోషకాలు తింటూ డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్ ని చేయడం మంచిదని గుర్తుపెట్టుకోండి.